మాది చిన్నవుతురు గ్రామం. మా గ్రామంలో 5 రోజుల పండుగ జాతర జరుగుతుంది. 4 రోజులు ఉత్సవం జరుగుతుంది. 5వ రోజు 5 కలశాల జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. తర్వాత 2వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, నందికోలు సేవ ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. 3వ రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణం చాలా అద్భుతంగా చేస్తారు. మామూలు మన ఇళ్ళలో పెళ్లి చేసినట్లు చేసి ఆ స్వామి అమ్మవారికి చదివింపులు రాస్తారు. అన్నీ బాగుంటుంది. అమ్మవారు అలిగిపోవడం కానీ, తర్వాత అమ్మవారిని బుజ్జగించి పిలుచుకు వచ్చేటప్పుడు వాళ్ళ బంధువుల తరపు నుంచి గొడవ పడినట్లు ఆ కుడాలతో కొట్లాడుతూ ఆ అమ్మవారిని బుజ్జగించి పిలుచుకొని వస్తారు. తర్వాత పెళ్లిలోన అమ్మవారికి వాళ్ళకి మర్యాద సరిగ్గా చేయలేదని వీరభద్రుడు కోపదుక్తుడై అక్కడ వచ్చినటువంటి పెళ్లి కొడుకు తరపు బంధువుల్ని కాలుతో తనడము, ఇది చాలా బాగా జరుగుతుంది అద్భుతంగా. అలా తన్నించుకోవడానికి చాలామంది ఎగబడతారు. స్వామి అలా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. స్వామివారి పేర్లు పార్వతీ పరమేశ్వర కళ్యాణం, కోపదుక్తుడై పెళ్ళిలో సరిగా మర్యాదలు చేయలేదని అనేది వీరభద్రదేవుడు అల్లు ఉంటాడు. ఇక్కడ శివయోగి సిద్ధరామేశ్వర స్వామి మా ఊళ్ళో కొలువై ఉన్నాడు. ఆయన అదే ఉత్సవాలన్నీ జరిగేది. ఆయన మా ఊరికి చాలా పెద్ద నడుచుకుంటారు. చాలా భక్తులంతా చాలా భక్తిభావంతో నడుచుకుంటారు. ఆయన పూజారి వాళ్ళు జంగమాళ్ళు మా మఠాధిపతులు వాళ్ళ కాళ్ళు తగిలితే మంచిదని మనము కాళ్ళు మొక్కుతాం. వాళ్ళ కాళ్ళు తగిలితే మంచిది అంటాము. వాళ్ళు తిడితే మంచిదని భావిస్తున్నాం. ఇది అనాది కాలంగా వస్తున్నటువంటి పద్ధతి. అలాగే వాళ్ళ కాళ్ళతో తంతే మంచి జరుగుతుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని అనాది కాలంగా నిర్వహిస్తున్నారు.